శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 11 శీర్షిక వెన్న దొంగ. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. కృష్ణుడు 6 ఏళ్ల వయసు వాడయ్యాడు. బలరాముడు అతని కంటే 1 సంవత్సరమే పెద్ద. అయినా మంచి బలిష్టమైన శరీరము, పండంటి రంగు, వయసును మించి పెరిగిన ఆకర్షణీయమైన విగ్రహము. నందుడు గోకులమంతటికీ పెద్ద. రాజు కాని రాజు. ఆయన మాట రాజాజ్ఞగా చెలామణి అవుతుంది. ఆయన పుత్రులుగా పెరుగుతున్నారు. బలరామకృష్ణులు అధికారంలో, ఐశ్వర్యంలో, ఆరోగ్యంలో, అనురాగంలో ఎలాంటి లోటు ఎరగకుండా పెరుగుతున్నారు ఆ బాలకులు. గోకులంలో చాలా మంది గోపబాలికలున్నారు. కృష్ణుని కన్నా చిన్నవాళ్లు కొందరు, అతని ఈడువారు కొందరు, పెద్దవాళ్లు కొందరు. ఉంగరాలు తిరిగిన ముంగురులతో, నిగనిగలాడే కండ్లతో, చిరునవ్వులు చిందులాడే ముఖములతో వాళ్లంతా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళందరూ కృష్ణుని స్నేహితులే. వాళ్లతో ఆడుకునుట అంటే కృష్ణునికి చాలా సరదా. వాళ్లు కూడా కృష్ణునితో ఆడుకోవటానికి ఉబలాట పడతారు. కృష్ణుని మగ స్నేహితులెవరని మాత్రం వాళ్ళు ఆటలోనికి రానియ్యరు. బలరామునికి ఆడపిల్లలంటే ఇష్టం లేదు. వారి దగ్గరకు రాడు. కృష్ణుడు ఆడపిల్లలతో ఆడుకుంటుంటే అతడు ఆ ప్రాంతాలకు రాడు. అతడు పెద్దన్న. అందరూ అతడిని పెద్దన్న అని పిలుస్తారు. ఆ పెద్దన్న హోదాకి తగిన రూపం, దర్జా అతనిలో ఉన్నాయి. వ్రేపల్లెలోని జనమంతా ప్రతిరోజు యమునకు పోయి స్నానాలు చేస్తారు. వ్రేపల్లెలోని జనమంతా ప్రతిరోజు యమునకు పోయి స్నానాలు చేస్తారు. పశువుల మందలను తోలుకొని వనములకో, పొలములలోని పనులకో పోయే మగవారంతా ఒకమారు చేస్తారు. అటు తర్వాత వంట, ఇంటి పనులు చేసుకోవలసిన ఆడవారంతా ఒకమారు చేస్తారు. ఇంటి వద్ద కాని, పొలములలో కాని పనుల బాధ్యతలు లేనివారంతా ఆలస్యంగా నదికి పోతారు. నదిలో స్నానం చేయటానికి ఆ గ్రామంలో 2 రేవులు ఏర్పాటు చేసుకున్నారు. స్త్రీలందరూ ఒక రేవులో చేస్తారు. పురుషులంతా మరో రేవులో చేస్తారు. మగపిల్లలు స్నానం చేసే సమయానికే ఆడపిల్లలు కూడా రేవులోనికి స్నానాలకు వస్తారు. మగపిల్లలలో కొందరు కోతి అల్లరి చేస్తారు. వారు ఆడపిల్లలను చూచి నవ్వుతారు. ఈలపాటలు పాడతారు. ఆడపిల్లలు కోపగించుకుంటారు. ఉడుక్కొని మూతులు వింతగా త్రిప్పుతారు. అది చూచి పకపకా నవ్వుతారు మగపిల్లలు. ఆడపిల్లలు మరింత ఉడుక్కుంటారు. ఇలా ప్రతిరోజు జరిగేది. ఒకరోజు నందుని ఇంటికి గర్గాచార్యులు వచ్చారు. ఆయన బాలకృష్ణుని దగ్గరకు పిలిచి, నాయనా, నీవు క్షత్రియుడవు. బలహీనులను, తమకు తాము రక్షించుకోలేని వారిని రక్షించడము క్షత్రియుని ధర్మము అని చెప్పారు. ఆ మరునాడు స్నానాల సమయంలో మగపిల్లలు అల్లరి చేస్తుంటే ఆడపిల్లలు కోపగించుకున్నారు. కాని మగపిల్లలను ఏమీ చేయలేకపోయారు. కృష్ణుడు వారి పరిస్థితిని గ్రహించాడు. ఆడపిల్లలు అబలలు, తమను తాము రక్షించుకోలేరు. అలాంటి వారినందరినీ తాను రక్షించాలనుకున్నాడు. మగపిల్లలందరినీ పిలిచాడు. ఆడపిల్లలను చూచి అల్లరి చేయకూడదని శాసించాడు. అలా ఎవరైనా చేస్తే వాడు మరొక బాలుని వీపు మీద కూర్చోబెట్టుకుని ఊరంతా తిరగటం శిక్ష అన్నాడు. కృష్ణుని శాసనం వెంటనే అమలులోనికి వచ్చింది. అల్లరులు ఆగిపోయాయి. కృష్ణుడు నదిలో స్నానం చేస్తుంటే అతడు బయటికి వచ్చేదాకా ఆగకుండా ఆడపిల్లలు కూడా స్నానానికి దిగుతారు. అతడి వైపు కొంటెచూపులు చూస్తూ అల్లరి చేస్తారు. అతడు
మురళిని మ్రోగిస్తే వాళ్ళందరూ అతని వైపే చూస్తారు. వాళ్ళందరూ తన వైపే చూస్తుంటే కృష్ణునికి కూడా ఆనందంగా ఉంటుంది. వెన్నెల రాత్రులలో ఆడపిల్లలంతా ఊరి బయట యమునా తీరాన ఆడుకుంటారు. కృష్ణుని కూడా తమ ఆటలోకి రమ్మని తీసుకొని పోతారు. అతడు మురళిని వాయిస్తుంటే వాళ్ళందరూ నాట్యం చేస్తారు. కృష్ణుడు క్రొత్త క్రొత్త ఆటలను చెబుతాడు. ఆ పిల్లలందరూ ఆడతారు. లలిత, విశాఖ, చంద్రావళి చాలా ధైర్యం గల పిల్లలు. ఆటలలో దెబ్బలు తగిలినా వాళ్ళు ఏడవరు. కృష్ణుడు వ్రేపల్లలోని అందరి ఇండ్లకు వెళతారు. వాడలోని స్త్రీలను, పిల్లలను అందరినీ అతను ఎరుగును. ప్రతిరోజు అందరినీ కలుసుకుని పలుకరిస్తాడు. కొందరితో ఆటలాడతాడు, కొందరితో పాటలు పాడతాడు, మురళిని మ్రోయిస్తాడు, కొందరిని ఉడికిస్తాడు, అల్లరి పెడతాడు, పరుగులు పెట్టిస్తాడు. అతని వలన అల్లరిపడిన వనితలు యశోద వద్దకు పోయి ఫిర్యాదులు చేస్తారు. యశోద కొడుకుని మందలిస్తుంది. అతడు మోము ముడుచుకుంటాడు. ముడుచుకుపోయిన ముఖాన్ని చూచి ఆమె కృంగిపోయి కొడుకును గుండెలకు అదుముకుంటుంది. ఒకనాడు కొందరు గోపకాంతలు యశోద వద్దకు పోయి కృష్ణుని మీద ఫిర్యాదు చేశారు. అతడు స్నేహితులతో కలిసి వారి ఇంటిలో వెన్నకుండకు చిల్లు పెట్టి వెన్న తీసుకొని తినేశాడట. ఆమె మాటలను నమ్మి యశోద కృష్ణుణ్ణి దండించింది. కృష్ణునికి చాలా కోపం వచ్చింది. మరునాడు 10 గంటలకు కృష్ణుడు యమునా తీరానికి వెళ్ళాడు. రేవులో గోపకాంతలు స్నానాలు చేస్తున్నారు. ఆ సమయంలో మగవారంతా పశువుల వెంబడి అడవులకు పోతారు. నదివైపు ఎవ్వరూ రారు. ఆ గోపకాంతలు తాము కట్టుకున్న బట్టలు ఒకచోట గుట్టగా పెట్టి నీటిలో దిగి సంతోషంగా స్నానాలు చేస్తున్నారు. కృష్ణుడు వారి ముఖాలను పరికించి చూశాడు. అందులో నిన్న తన మీద ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు తగిన పాఠం చెప్పాలని అనుకున్నాడు. నీటిలోకి దిగి స్నానం చేస్తున్న ఆడవాళ్లకు కనపడకుండా ఒక పొదచాటున దాగున్నాడు కృష్ణుడు. మెల్లగా చప్పుడు చేయకుండా ప్రాకుతూ పోయి ఆ స్త్రీల బట్టలన్నింటినీ మూట కట్టి ఆ మూటను పట్టుకొని దగ్గరగా ఉన్న పొన్న చెట్టెక్కి ఆ నల్లని ఆకుల మాటున దాగున్నాడు. ఆ చిక్కని పొన్నాకుల మాటునున్న ఆ నల్లని బాలుడు ఎవరికి కనిపిస్తాడు? స్త్రీలు స్నానము ముగించారు. ఇంటికెళ్ళిపోదాం అనుకున్నారు. ఒక గోపకాంత గట్టు మీదకెక్కి తన చీర కొరకు చూచింది. కనపడలేదు. కంగారు పడింది. అటూ ఇటూ అన్ని వైపులా వెతికింది. కనపడలేదు. తను దిశములతో ఉన్నట్టు ఆమెకు గుర్తుకు వచ్చింది. సిగ్గుతో కృంగిపోయి గబగబా నీటిలోనికి పరిగెత్తింది. మిగిలిన వారంతా కంగారుగా ఆమె వైపు చూస్తున్నారు. నా చీర కనపడలేదు. అన్ని వైపులా చూశాను, ఎక్కడా కనపడలేదు అంది దీనముగా ముఖం పెట్టి. నా చీర ఉన్నదా అంటూ మరొకతే గట్టుపైకెక్కి చూసింది. ఆమె చీర కూడా కనపడలేదు. సిగ్గుపడుతూ గబగబా నీటిలోనికి దిగింది. నా చీర లేదు, అక్కడ ఎవరి చీరనూ లేవు. అందరికీ భయం వేసింది. బట్టలు ఏమైపోయాయి అంటే ఏమైపోయాయి అని ఒకరి ముఖాలొకరు ఆతృతగా చూసుకుంటున్నారు. ఒకరొకరే గట్టు మీదికి పోయి నలుమూలలో వెదికి మళ్లీ నీటిలోకి దిగుతున్నారు. ఎంతసేపని అలా నీటిలో కూర్చుంటారు? వెదికి చూద్దాం రండి అని గట్టెక్కి నలుమూలలు వెతుకుతున్నారు. వారి నగ్న శరీరముల వెంబడి నీరు కారుతోంది. తడిసిన కేశపాశములు భుజముల మీద పాముల వలె వ్రేలాడుతున్నాయి. ఆందోళన పడుతున్నారు. అన్ని చోట్ల కలయ వెతుకుతున్నారు. బట్టలు కనిపించడం లేదు. పోనీ మనుష్యులెవరైనా అటు వచ్చారేమో అంటే అలాంటి జాడలు కనపడలేదు. ఏమి చెయ్యాలి? ఇండ్లకు ఎలా వెళ్లాలో వారికి తోచడం లేదు. ఒక ఆమె పొన్న చెట్టు మీద తల ఎత్తి చూసింది. చిక్కటి ఆకుల మధ్య నీలమేఘంలా కనిపించాడు నల్లనయ్య. అడిగో కృష్ణుడు అరిచింది. అందరూ అటు చూశారు. అతని దగ్గర తమ చీరల మూట కనిపిస్తోంది. తాము నగ్నంగా ఉండగా ఒక పురుషుడు చూస్తున్నట్టు అందరూ గ్రహించి సిగ్గుతో కృంగిపోయారు. తమ చేతులతో శరీరాన్ని కప్పుకుంటున్నారు. శరీరమంతా నగ్నమైనప్పుడు ఏ భాగమని కప్పుకుంటారు? తలలు వంచుకొని కళ్ళు మూసుకొని నిలబడ్డారు. కొందరు ముడుచుకుని కూర్చున్నారు. కన్నా,
మా బట్టలు మాకిచ్చేసేయ్ అని ఒక యువతి అడిగింది. సమాధానంగా మురళి తీసి మ్రోయించాడు కృష్ణుడు. కన్నా, కన్నా, మా బట్టలు మాకియ్యవయ్యా. ఎవరైనా ఇటు వచ్చి చూస్తే మా గతి ఏమిటి? మేము ఇండ్లకు పోవడం ఎలాగా? మా చీరలు మాకియ్యవు, మా కన్నవు గదు అని అరిచారు, బ్రతిమలాడారు. ఒక యువతి చెట్టు పైకెక్కి ఆ మూట అందుకోవాలని ప్రయత్నించింది. చెట్టు ఎక్కలేక జారి పడిపోయింది. దెబ్బలు తగిలాయి. కృష్ణునికి జాలి వేసింది. గర్గాచార్యుడు చెప్పిన క్షత్రియ ధర్మం జ్ఞాపకం వచ్చింది. తమను తాము రక్షించుకోలేని వారిని తాను రక్షించాలి. ఈ అబలలను బాధ పెట్టకూడదు. వీరికి గుణపాఠం చాలుననుకున్నాడు. అమ్మతో నా మీద కొండేలు చెప్పారు కదా, మళ్ళీ పోయి చెప్పుకోండి, అప్పుడిస్తాను చీరలు అన్నాడు. బాబూ, కన్నా, పొరపాటైంది. ఇంకెప్పుడు చెప్పము. మమ్మల్ని క్షమించి మా చీరలు మాకియ్యవు. ఇంకెప్పుడైనా నీ మీద చాడీలు చెబితే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కన్నా, చీరలియ్యవు అని బ్రతిమలాడారు. నిజమేనా? మీ మాట నమ్మవచ్చునా? ఇంకెప్పుడు చెప్పరు కదా? చెప్పము అన్నారు అందరూ ఏకగ్రీవంగా. ఇవిగో ఇచ్చేస్తున్నాను. చెప్పారంటే ఏమి చేస్తానో జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. మూట విప్పి ఒక చీర తీసి క్రింద పడవేశాడు. అది నాది అంటే నాది అంటూ అందరూ ఆ చీర మీదికి ఎగబడ్డారు. ఎవరిదో వారు తీసుకున్నారు. సద్దుమణిగి అందరూ తన వైపు చూచు వరకు ఆగాడు. కన్నా, అదిగో ఆ ఆకుపచ్చ చీర, అది నాది, అది పడవేయవు అని అడిగింది ఒకతే. అదిగో ఆ ఎర్ర చీర ముందు పడేయవు అంది మరొకతే. అందరూ దీనంగా వేడుకుంటున్నారు. ఎవరి చీరలకు వారు గుర్తులు చెప్పి అది పడవేయమని అడుగుతున్నారు. అప్పటికి అందరూ సిగ్గు మరిచిపోయారు. రెండు చేతులు పైకెత్తి కన్నయ్య వైపే చూస్తూ అతడు పడవేసే చీరను అందుకోవడానికి ఆయత్తపడుచున్నారు. అతడు ఒక్కొక్క చీరే పడవేస్తూ ఉంటే వాళ్ళు హడావిడిగా దానిని అందుకుని ఒంటికి చుట్టబెట్టుకుంటున్నారు. వాళ్ళ హడావిడి చూచి అతడు పక్కపక్కా నవ్వుతున్నాడు, ఆనందిస్తున్నాడు. కొంతసేపయ్యేటప్పటికీ అందరూ చీరలు ధరించారు. నందనందనుడెంత అల్లరివాడే బాబు, 6 ఏళ్ల వాడే కనుక సరిపోయింది, బ్రతికిపోయాము అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఆ మాటలు విన్నాడు కృష్ణుడు. అతనికేమీ అర్థము కాలేదు. తేడా 6 ఏళ్ల వాడైతేనేమి, 16 ఏళ్ల వాడైతేనేమిటి అర్థము అని ఆలోచిస్తున్నాడు. నడవండి, యశోదమ్మతో చెబుదాము అన్నది ఒకతే. అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? మనం ఈ ఊళ్ళో బ్రతకాలా అక్కర్లేదా అని అడిగింది మరొకతే. పోయమ్మా, కన్నయ్య సంగతి నీకు తెలియదు, జాగ్రత్త అన్నది ఇంకొకతే. ఆ, ఏమి చేస్తాడే చూద్దాం అన్నది మొదటి వనిత. అందరూ కుండలతో నీళ్లు ముంచుకొని బయలుదేరారు. 4 అడుగులు వేశారో లేదో ఎక్కడి నుండో వచ్చి చిన్న రాయి టపీలుమని తగిలింది ఆమె కుండపై. తుపాకీ గుండులా తగిలింది. ఆ కుండ తూటుపడి నీళ్లు కారిపోయి ఆమెకు అభిషేకమైపోయింది. ఆమెకు చాలా కోపం వచ్చింది. కుండ పగిలిపోయినందుకు ఇంటికి పోతే అత్త తిడుతుంది. కృష్ణుడి దుండగములు మితిమీరిపోతున్నాయి. ప్రభుని కుమారుడైతే మాత్రం ఈ అల్లరి సహించకూడదు. రండి, యశోదతో చెబుదాము అంది. మేము రాము, నీవు వెళ్ళు, నీకిష్టమైతే అన్నారు మిగిలినవారు. ఆమె వెళ్లి జరిగిన సంగతంతా యశోదమ్మకు చెప్పింది. యశోదకు చాలా కోపం వచ్చింది. రాణి ఇంటికి, వాడి పని పడతాను అంది. కృష్ణుడు ఇంటికి రావడంతో ఇంక కోపం ఆపుకోలేక చెంపలు వాయించి ఇంకెప్పుడు అల్లరి చేయను అనే వరకు కొట్టింది. తల్లి కొడుతుంటే ఏడ్చాడు కృష్ణుడు. తల్లి కొట్టడం, కొడుకు ఏడవటం చాలా మాటలు జరిగాయి. ఈ వేళ కొత్త కాదు. కాని కొడుకు కన్నీరు చూడటం తానే జాలిపడి గుండెల కదుముకునేది. అలాగే ఆనాడు కూడా యశోద బ్రతిమలాడి ఊరుకోపెడుతుందనుకున్నాడు కృష్ణుడు. ఏడుపు మానలేదు. అలా ఏడుస్తూనే ఉన్నాడు. కాని ఆమె మాత్రం పలుకరించలేదు. నందుడు ఇంటికొచ్చేసరికి కృష్ణుడు ఏడుస్తున్నాడు. ఏమిటి సంగతి అన్నాడు. జరిగినదంతా చెప్పింది యశోద. అంతా విని పకపకా నవ్వేసి వెళ్ళిపోయాడు నందుడు. కొడుకు ఎంత అల్లరి చేసినా తండ్రి కలుగు చేసుకొని మందలించకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయినందుకు యశోదకు కోపం వచ్చింది. అసలు కృష్ణుని వైపు చూడకుండా రుసరుసలాడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది.
తల్లిని ఎలాగైనా శాంతపరచాలి. తన ఏడుపు వల్ల ఆమె గుండె కరగలేదు. ఇంకా ఎంతసేపు ఏడిస్తే మాత్రం ప్రయోజనమేమిటి? ఏడుపు మానేశాడు కన్నయ్య. మెల్లగా యశోద దగ్గరకు వెళ్ళాడు. చీర అంచుపట్టి వెనకకు గుంజాడు. ఆమె వెనుకకు తిరిగి చూసింది. కన్నయ్య ముఖం దీనంగా కనపడింది. అతడు తల్లి కటాక్షం కోసం చూస్తున్నాడు. ఆమె చూచి చూడనట్టుగా ఊరుకుంది. రాటకు కవ్వం కట్టి వెన్న చిలికింది. అలసిపోయింది. ముఖానికి చిరుచెమటలు పట్టాయి. ప్రోగైన వెన్న కుండలో పెట్టి కుండను వ్రేలాడుతున్న ఉట్టె మీద పెట్టింది. లోపల పాలు పొంగుతున్న వాసన బయలుదేరగా లోపలికి వెళ్ళింది. అదే సమయం అనుకున్నాడు కృష్ణుడు. తాను ఎంత ప్రయత్నించినా ఆమె కోపం పోగొట్టుకుని నవ్వడం లేదు. అతనికి కోపం వచ్చింది. తన కోపం వలన కాని తల్లి కోపం తీరదనుకున్నాడు. ఉట్టిమీదున్న వెన్నకుండకు చిల్లు కొట్టాడు. ఆ విద్యలో అతడు సిద్ధహస్తుడు. అతనికి అతడే సాటి కదా. కుండకు పడిన చిల్లులో నుండి వెన్న క్రిందకు కారుతోంది. ఒక పల్లెములోనికి ఆ వెన్న పట్టుకున్నాడు. ఆ వెన్న పల్లెములతో వీధిలోనికి పోయాడు. కన్నయ్య చేతిలో వెన్న పల్లెము చూడడంతో ఎక్కడ నుండో 4 కోతులు పరుగు పరుగున వచ్చాయి. ఆ కోతులకు తన చేతితో వెన్న ముద్దలందించి తాను కూడా తింటున్నాడు కన్నయ్య. కాగిన పాలు జాగ్రత్త పెట్టుకుని యశోద సావడిలోనికి వచ్చింది. సావడంతా వెన్న చెదిరిపడింది. తనెంతో జాగ్రత్తగా వెన్న చేస్తుంది. క్రింద మీద ఎక్కడా పడనీయదు. నేలంతా ఇలా వెన్న చెదిరి పడిందేమిటని అనుమానంగా పైకి చూసింది. ఉట్టెమీదున్న వెన్నకుండకు చిల్లు పడింది. కృష్ణుడు అక్కడ లేడు. సందేహం లేదు, ఇది కృష్ణుని పనే. గోపకాంతలు చెబితే తను నమ్మేది కాదు. అందరి ఇండ్లలోనూ ఇలాగే చేస్తున్నాడు కాబోలు. ఆమెకు చాలా కోపం వచ్చింది. ఏడీ కృష్ణుడు, వాని వీపు చితక కొడతాను అంటూ వెతుకుతూ వీధిలోనికి వచ్చింది. కన్నయ్య 4 కోతులను చుట్టూ కూర్చుండబెట్టుకుని వెన్న తింటుండడం చూసింది. ఆమె కోపం తారామండలానికి అందుకుంది. కన్నా అని ఒక్క కేక వేసింది. ఉలికిపడి చూశాడు కృష్ణుడు. దొంగతనం పట్టుబడింది. దొంగ దొరికిపోయాడు. ఎలాగా? ఇప్పుడేం చెయ్యాలి? యశోద ముఖం కోపంతో ఎర్రగా కందగడ్డలాగుంది. దొరికితే మళ్లీ చితక్కొడుతుంది. దొరకకుండా పారిపోవడమే మార్గం. పరిగెత్తడం ప్రారంభించాడు కన్నయ్య. వెంట తరిమింది యశోద. ఆ ఆవరణలోనే ముందుకు వెనకకు ఇంటి చుట్టూ పరిగెత్తిచ్చాడు. ఆమె అలసిపోయింది. శరీరమంతా చెమటలు పట్టాయి. ఇక పరిగెత్తలేకపోయింది. కన్నా, ఎక్కడికి పోతావు? యోగీశ్వరుల దృష్టి పదములో నుండైనా నీవు తప్పించుకోగలవు గాని ఈ యశోద నుండి నీవు తప్పించుకోలేవు అని ఆయాసంతో మొగర్చుకుంటూ నిలబడిపోయింది. కృష్ణుడికి జాలి వేసింది. పాపం, ఇంకా ఆమెను బాధపెట్టకూడదనుకున్నాడు. కాలు జారి పడిపోయినట్టు పడిపోయాడు. ఆమె విజయగర్వంతో వెళ్లి అతడిని పట్టుకుంది. ఓయబ్బా, నా దగ్గర నుండి తప్పించుకుని పారిపోవాలనుకున్నావు కాబోలు. ఎక్కడికి వెళతావో వెళ్ళు అని అదిమి పట్టుకుంది. కోపంతో చెంపలు వాయించింది. కన్నయ్య ఏడుస్తున్నాడు. ఆమె వెటకారంగా దెప్పి పొడుస్తోంది. ఓహో, వీరెవరు? కృష్ణులవారా? వెన్న అంటే ఏమో ఎరగరు కదూ. ఎప్పుడూ గోపకాంతల ఇండ్లల్లో దొంగలించలేదు కదూ. ఇప్పుడు నేను స్వయంగా చూచాను కదా. ఇక నువ్వు నా కళ్ళు కప్పలేవు. నీ పని ఇలా కాదు. ఇక నీవు ఎవరి ఇండ్లకు వెళ్లకుండా, దొంగతనం చెయ్యకుండా, అల్లరి పనులతో బాధించకుండా చేస్తాను చూడు అంటూ కోపంతో రొప్పుతోంది. పక్కనే కొయ్యకు వేలాడుతోంది పెద్ద త్రాడు. ఆ త్రాటితో కృష్ణుని కదలకుండా కట్టాలనుకుంది. కుడి చేతితో కృష్ణుని, ఎడమ చేతితో త్రాటిని పట్టుకుని ధాన్యం దంపుకునే పెద్ద రోటి దగ్గరికి వెళ్లి కృష్ణుని ఆ రోటికి కట్టాలనుకుంది యశోద.